ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మనమంతా చదువుకున్నాం, జాబ్ చేస్తున్నాం, పెళ్ళి, ఫ్యామిలీ, 2 పిల్లలు, మళ్ళీ వాళ్ళ చదువులు, పెళ్ళిళ్ళు. లైఫ్ అంటే ఇంతేనా? అనాథ పిల్లల కోసం మనమేం చేయలేమా? వాళ్ళకి మనమేం చేయగలం? ఈ పిల్లలకి మనం 3 వేస్లో హెల్ప్ చేయొచ్చు. మనమంతా 1% శాలరీ సేవ్ చేస్తే చిన్నపిల్లల ఫుడ్కి, 5% శాలరీ సేవ్ చేస్తే వాళ్ళ ఎడ్యుకేషన్కి ఉపయోగపడుతుంది. 2 నాలెడ్జ్. మనకున్న నాలెడ్జ్ని పిల్లలతో షేర్ చేసుకోవటం, లైక్ స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ ట్రైనింగ్, గేమ్స్, డాన్స్, ఇలా ఏదైనా అవ్వచ్చు. 3 టైం. మన దగ్గర మనీ లేకపోయినా, నాలెడ్జ్ లేకపోయినా, అట్లీస్ట్ వీకెండ్లో 1 అవర్ పిల్లలతో ఆప్యాయంగా స్పెండ్ చేశామంటే నాకు అన్న, అక్క ఉన్నారని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మేము మీకు మనీ ఇస్తాం, అది వాళ్ళకి కరెక్ట్గా చేరుతుందని గ్యారంటీ ఏంటి? మీరే డైరెక్ట్గా వచ్చి మనీ కాకుండా ఏదైనా వస్తువు రూపంలో ఇవ్వండి. వారానికి ఉన్నదే 2 రోజులు హాలిడేస్, ఆ 2 రోజులైనా హ్యాపీగా ఉండాలి కదా. మేడం, నాకొచ్చే శాలరీలో ఈఎంఐలు, లోన్లు అన్నీ పోగా మిగిలేది 2000. దాంట్లో అనాథ పిల్లలకంటారా? సాయంత్రం 6ంటికి ఇంటికి వెళ్ళకపోతే మా ఆవిడ వీపు విమానం మూత మోగిచ్చిద్ది. ఇక వీకెండ్ అంటారా? మనకెందుకు మేడం ఇవన్నీ? మీరంతా చాలా డౌట్స్ అడిగారు, వాటికి ఆన్సర్ చేయలేకపోయినా, కానీ రేపు దీపావళి కదా, మనమంతా ఈ దీపావళిని పిల్లలతో సెలబ్రేట్ చేసుకుందాం. మీరు అడిగిన క్వశ్చన్స్కి సమాధానాలు అక్కడే దొరుకుతాయి. సరే, నాకు ఓకే. ఓకే, యా షూర్. రేపు ఈవినింగ్ 5 o'clock గ్యాదర్ అయ్యి అందరం ఇక్కడ నుంచి కలిసి వెళ్దాం, సరేనా? షార్ప్ 5 o'clock. సూపర్ రా మామా, నాకు ఇలాంటివి బాగా ఇంట్రెస్ట్. ఆశ్రమానికి నేనే వస్తానురా. నా స్వీట్కి చెప్తాను, తను కూడా వస్తుంది. ఓకే, 1 minute రా. స్వీటీ, కోపంగా ఉన్నావు కదా? నిన్ను కూల్ చేయడానికి దీపావళికి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశా. సర్ప్రైజా? ఏంటది? నేను చెప్పను, నువ్వే గెస్ చెయ్యి. సినిమాకి వెళ్తున్నామా? కాదు. రెస్టారెంట్? హే, ఔటింగ్ ప్లాన్ చేసావు కదా? కాదుగా. నేను గెస్ చేయలేకపోతున్నా బంగారం, నువ్వే చెప్పు. చెప్పనా? చెప్పు చెప్పు. రేపు మన ఇద్దరం దీపావళిని అనాథ పిల్లలతో సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఏంటేంటి? అదే, రేపు స్వీట్స్ తీసుకెళ్లి అనాథ పిల్లలతో దీపావళి సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. నీకు నాతో మాట్లాడడానికి టైం లేదు కానీ జనాలకి సేవలు చేస్తాడంట, సేవలు. అది కాదురా. ఏది కాదు? చేసిన చాలే గానీ రేపు ఈవినింగ్ బయటకు వెళ్దాం, రెడీ అవు. అది చెప్పేది ఆడా సోదిరా. రే, సారీరా, రేపు తనకేదో ఇంపార్టెంట్ వర్క్ ఉందట్రా, నేను కూడా వెళ్ళాలి. మీరు వెళ్ళండి రా. సోకేరా. ఏరా, నువ్వు వస్తావా? మామ, నాకున్న కష్టాలు చాలా ఉంటావా? చిట్టిగా నువ్వు వస్తున్నావుగా? బావా, బిర్యానీ పెడతారా? నేను పెట్టిస్తారా? ఓకే బావా. ఏంటి ఇంకా ఎవ్వరు రాలేదు? టైం 5 అవుతుంది. ఒకసారి కాల్ చేసి చూద్దాం. ఓకే. అంటే మా ఆవిడ ఒప్పుకోవట్లేదు, నేను రాలేకపోతున్నాను. దీపావళికి మా పేరెంట్స్ ఇంటికి రమ్మన్నారు, నేను ఊరు వెళ్తున్నా. వెన్నెలా, బిజీగా ఉన్నాగానే తర్వాత కాల్ చేస్తాలే. ఏరా బాలో. వెన్నెలా, నువ్వు ఆవేశపట్టమే. ఇక్కడ ఎవరి లైఫ్ వాడితే ఎవరి కోసం ఎవరు ఆలోచించరు. హే, నువ్వు అలా డల్ అవ్వకు. నీకు కావాల్సింది మా ఫ్రెండ్స్ రావటే కదా. సరే, నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి థింగ్స్ అరేంజ్ చేసుకో, సరేనా? సరే, త్వరగా వచ్చేయండి. ఓకే.
చెప్పరా వివేక్. అరే ఈ ఆశ్రమాలు అనాథ పిల్లలు మనకెందుకురా? ఫ్రెండ్ బర్త్డే మంచి మందు పార్టీ ఫ్రెండ్ ఫామ్ హౌస్ లో. అది మామ, యూత్ అంటే అలా ఉండాలిరా. కెవ్వు కేకే, జస్ట్ 10 minutes. పండగ రోజు అద్దరింది పో. ఏం వివేక్, నేను మగాని కదా, వైఫ్ నా మాత్రం మేనేజ్ చేయలేనా? నేను వస్తున్నా, నువ్వు రెడీ చేసుకోపో. ఊరిక తొక్క బ్యాట్ కన్నా బాటిల్ మిన్నా. సరేరా, మందు బాటిల్స్ నేను తెస్తాను. దీపావళి సెలబ్రేషన్స్ కి క్రాకర్స్ మీద తీసుకురండి, కుమ్మేద్దాం. మామా క్రాకర్స్ సరే, మందు బాటిల్ బాసు లోపల కేసు ఉంది బాసు. నువ్వు సూపర్ బాసు, కుమ్మేద్దాం. అబ్బా మామా, ప్లేస్ అదిరిందిరా. బ్యాట్ ఇవ్వ, నాకు బ్యాట్ అంటే చాలా ఇష్టం. అన్ని తుపాకీ నాకేనా? తుపాకీ అంటే చాలా ఇష్టం. మీరు కొన్ని ఇచ్చారు, థ్యాంక్ యూ అన్నా. అన్న ఈ బ్యాట్ నాకేనా? నేను రోజు ఆడుకోవచ్చా? ఇప్పుడు సీక్రెట్ అయింది, రేపు పొద్దున్న ఆడుకున్నాం. మరి బౌలింగ్ నేను బ్యాటింగ్ చేస్తా. అన్న, చిన్నప్పటి నుంచి మా కోసం ఎవరూ రాలేదు. మా కోసం ఇలాగే ఎప్పుడు తోడుంటారా? మీ పేరేంటమ్మా? అనాథ. మనసుకిదే మరుజననం, మనిషికిదే తొలిగమనం. వెనకట్టే వీలుందనేస్తం, నువ్వు పొందే ఆనంద భాష్పం. ముందెప్పుడు కనలేని సత్యం, ఎదసడిలో తాగేను నిత్యం. విలువను మరిచిన మనిషిగా బ్రతికిన మనుగడకర్థము లేదని తెలిసిన నిమిషము విలువని ప్రాణము కటువుగా అడిగిన ప్రశ్నకు బదులిగా దొరికెనులే. ఎరుగదులే ఎటువంటి స్వార్థం, మీ గెలుపే కోరేటి సంఘం. గెలిచాక వదిలేసే తత్వం, ఇది కాదో మనిషంటే అర్థం. చిరునవ్వు కొద్దిగా ప్రేమ ఖర్చు కాదెప్పుడు పంచితే. చినుకు తడిలేని ఎండమా వంటి హృదయమే దాన్ని కోరితే. ఒక మనిషిగా ఎదగని మనం ఏం చదివినా ఏమిటి ఫలం? సాటివాడి బాధేంటని అడగం, సాయమంటే తప్పించుకుపోతాం. చదువులు నేర్పిన సారమిదా, పసితనమున కనిపించిన ప్రేమను, నడి వయసున నిన్ను నడిపిన స్నేహమును, గడతేరగ మోసెడి సాయము నేడొక ప్రశ్నగా నిన్నే నిలదీసే. అవ్వా లే అవ్వా, ఆకలి అవుతుంది. అవ్వా లే అవ్వా. భారమవుతుంద బాధ్యతనుకుంటే వేయరా అడుగు ముందుకు. నిన్ను నడిపింది సంఘమే నన్న స్ఫూర్తి నింపేర గుండెకు. యువకుల కథం ప్రగతికి పథం, సేవాగుణం మన ఆయుధం.
యువత అడుగు కదిపిందిక సమరం మంచి కొరకు సాగించక పయనం నలుగురి గెలుపుకు సమిధలుగా పెదవులాగుచున్న నవ్వులు చిందగా పలికిన పదములు మన పేరవ్వగా మరణం గెలిచిన మనిషిగా బ్రతకగా ప్రతి ఎదలోతున నిలిచిన చాలు కదా. లైఫ్లో ఏం చేసామని ఒక్క క్షణం వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే ఈ పిల్లలతో గడిపిన మధుర క్షణాలే గుర్తుంటాయేమో. ఏంటి వివేక్ ఆలోచిస్తున్నావు? ఏం లేదు, మనమంతా కలిసి పిల్లల్ని కేర్ తీసుకోగలం, కానీ ఇలాంటి ఆశ్రమాలు కొన్ని వందలుంటాయి. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాగే మనం మన ఫ్రెండ్స్ని మీట్ అయ్యి వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని వీలైనన్ని ఆశ్రమాలకి హెల్ప్ చేద్దాం. మనం ఫ్రెండ్స్కి చెప్పడం, వాళ్ళు నెగిటివ్ రియాక్ట్ అవ్వడం, మళ్ళా పాజిటివ్ అవ్వడం, ఇదంతా టైం తీసుకుంటుంది. ఎక్కువ మందికి హెల్ప్ చేయలేం. మనం వేసే ఒక్క అడుగు 100 మందికి సొల్యూషన్ అవ్వాలి. కరెక్టే, కానీ ఇంతకంటే మనం ఏం చేయగలం? అదే ఆలోచిస్తున్నా. ఏంది బావా చూస్తున్నావు? కానీ ఆశ్రమానికి వెళ్ళినప్పటి నుంచి తాగాలంటే ఏదో తప్పు చేస్తున్నా అనిపిస్తుందిరా. అందుకే మానేస్తున్నాను రా. బావా నేను ఒక్కసారిగా మందు మానేస్తే జనాలు నమ్మరు, కానీ కొద్ది కొద్దిగా మానేస్తాను బావా. అయితే నేను మానేస్తా. అవును, మన లింగంగాడేడి? వీడి పని బాగుందిరా. మార్నింగ్ నుండి కాల్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తావేంటి? బయటకు వెళ్దామని చెప్పానుగా. ఎక్కడికి వెళ్ళావు? ఆశ్రమానికి వెళ్ళావా? అదేం లేదురా, కొంచెం ఇంపార్టెంట్ పని ఉంటే బయటకు వెళ్ళాను. అంటే నేను నీకు ఇంపార్టెంట్ కాదా? నీ పనులు నీ జాబే ఇంపార్టెంటా? చూస్తున్నా ఈ మధ్య అస్సలు కేర్ చేయటం లేదు. రే నేను మళ్ళీ కాల్ చేస్తాను రా. హలో హలో నానా బాగున్నారా? బాగున్నారా? అదే బ్యాంకులో డబ్బులు తీసుకున్నాను, నీకు చెప్దామని ఫోన్ చేశాను. చెప్పండి నాన్న. నానా సరే, నువ్వు జాగ్రత్తరా. సరే నాన్న, మీరు కూడా జాగ్రత్త. సరేరా. ఎవరితో మాట్లాడుతున్నావు? నాన్నతోరా. అంటే మేం మనుషులం కాదా? కొంచెం బిజీగా ఉన్నా, అర్థం చేసుకోరా. అంటే తమరు బిజీగా ఉంటే కట్ చేస్తారు, ఫ్రీగా ఉంటే మాట్లాడతారు. రేపు మూడొస్తేనే మాట్లాడతాను, లేకపోతే మాట్లాడను అంటారు. అంతా నీ ఇష్టమేనా? నేనేమైనా టైం పాస్ చేసే కాల్ గోల్ని అనుకున్నావా? బావా ఏమైనా వెన్నెల చాలా మంచి అమ్మాయిరా. వెన్నెల ఆ అమ్మాయి లేకపోతే ఈ లైఫ్ ఇంకోలా ఉండేదేమోరా. అలాంటి అమ్మాయి, ఒక్క అమ్మాయి చాలరా ఈ లైఫ్కి. అయిపోయిందిరా, అంతా అయిపోయిందిరా. అమ్మాయి రాసులు అది ఎప్పుడు కోపంగా ఉంటుందో, ఎప్పుడు కూల్గా ఉంటుందో. ఏమైందిరా? బానే ఉంటున్నారుగా. కోడి కష్టాలు పీసులు తినే నీలాంటి వాడికి ఏం తెలుస్తారా? ప్రాబ్లం ఏంట్రా? ఒక్కటని కాదురా, అదొక ప్రాబ్లంల ప్యాకేజీ. ఎక్కడికి వెళ్ళాలన్నా చెప్పి వెళ్ళాలంటుందిరా. నా జుట్టు, నా గోల్డ్, నా షర్టు, నా ప్యాంటు, నా నవ్వు, నా ఏడుపు అన్ని తనకు నచ్చినట్టే ఉండాలంటుందిరా. అంత జాగ్రత్తగా చూసుకుంటుందారా? పీకేవల పిల్లాకులు పొరా బోండా. బిజీగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తది. గాజులని, రింగులని, బొంగులని, అది బాగుందా, ఇది బాగుందా, నలుపు, తెలుపు, ఎరుపు, ఆడసోది మామా. అయితే ఫోన్ ఎత్తకు. ఫోన్ ఎత్తలేదనుకో టింగుమని మెసేజ్ పెట్టేస్తది. నా మీద నీకు ప్రేమ తగ్గిపోయిందిలే అని. ప్రేమ ఏమన్నా నెత్తి మీద బొచ్చారా రాను రాను తగ్గిపోవడానికి? నేను ఏ చిన్న తప్పు చేసినా గుర్తు పెట్టుకుంటుందిరా. అది కడుపుకి అన్నం తింటుందా, మెమరీ కార్డులే తింటుందా? ఆడ మగాని తేడా చూడదురా. మాటకు మాట ఓ ఎక్కేస్తది. అసలు సర్దుకుపోదామన్న సాఫ్ట్వేరే లేదు మామ దానిలో. రే
లవర్ అంటే ఒక ముద్దు ముచ్చట కొంచెం ఫీల్ ఉండాలి. దీనిలో మొత్తం ఫైరే ఉంటుందిరా. నాకు ఫ్యూచర్ తలుచుకుంటే భయం వేస్తుందిరా.